హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమా టాక్స్. అందరు బాగున్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో ఈరోజైతే మండే కదా, సో మేము శివాలయంకి వెళ్ళామండి. మాకు ఇక్కడ మెట్టిగుట్ట అని ఉంటుంది. సో అక్కడ శివాలయం టెంపుల్ ఉంటుంది, గుట్ట మీద ఉంటుందండి, కొండల మీద. చాలా చాలా బాగుంటుంది. సో ఈరోజు మేము టెంపుల్కి వెళ్ళి అభిషేకం కూడా చేసామండి. సో ఆ విశేషాలు మీకోసం. ఫ్రెండ్స్, ఇదే శివాలయంలో ఆంజనేయ స్వామి ఇంకా సీతారాముల వారు కూడా ఉన్నారండి. మేము అన్ని దేవుళ్ళను దర్శించుకున్నాము. ముఖ్యంగా శివుడికి అయితే అభిషేకం చేశామండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. సో అంతేకాకుండా దీపం కూడా వెలిగించాము. ఈరోజు మా అదృష్టం ఏంటంటే ఇక్కడ అన్నదానం కూడా ఉందండి. సో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడైతే దర్శనం పూర్తయిన తర్వాత ఇక్కడ కాసేపు గుళ్ళో కూర్చోవాలి కదండి. సో అందుకని కూర్చుంటున్నాము. నిజంగా ఈరోజు టెంపుల్కి వెళ్ళడం చాలా చాలా బాగా అనిపించిందండి. మనకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే అండి, గుడికి వెళ్ళి అక్కడ కాసేపు స్పెండ్ చేసామంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. గుడి కొండపైన ఉంటుందండి, చాలా బాగుంటుంది. మొత్తము ఆ కొండల పైననే శివాలయం ఉంది. ఇది చాలా చరిత్ర గల శివాలయం అండి. ఇది కొన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ శివాలయం ఉండి. అంతేకాకుండా కొండపై నుంచి మనం చూస్తే మన ఊరు మొత్తం కనబడుతుందండి. చాలా అందంగా కూడా ఉంటుంది. సో చూశారు కదా. ఫ్రెండ్స్, ఈరోజు వీరు అన్నదానం చేస్తున్నారు. మేబీ దేవుడికి మొక్కుకొని ఉంటారు, వాళ్ళ మొక్కు తీరినట్టుందండి. సో మేమైతే అన్నదానంకి వచ్చేసాము. అన్నము, అలాగే పులిహోర, ఇంకా దద్దోజనం, ఆలు టమాటో కర్రీ, పప్పు, చారు, సాంబారు, పెరుగు ఇలా భలే పెట్టారండి. చాలా బాగా అనిపించింది. ఇది మా అదృష్టం అనుకోవాలి. ఈరోజు శివుడి అభిషేకం అలాగే అన్నదానంలో కూడా మేము పాల్గొన్నాం కాబట్టి అంతా శివలీల. ఫ్రెండ్స్, ఇప్పుడైతే భోజనం స్టార్ట్ చేసేస్తున్నానండి. సో తను మా ఫ్రెండ్, తను నేను ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్ళాము. అన్ని దానాలలో కన్నా అన్నదానం గొప్పది కదా. సో ఫ్రెండ్స్, అన్నంని మాత్రం వేస్ట్ చేయకండి. ఎందుకంటే మనలాగా అన్నం దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందుకనేసి వేస్ట్ మాత్రం అస్సలు చేయకండి. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. ఇది టెంపుల్లో ఉండే కొలనండి. సో ఇక్కడ శివరాత్రికి మాత్రం చాలా ఘనంగా చేస్తారు. శివరాత్రి పూజలు, చాలా కార్యక్రమాలు ఉంటాయండి. శివ కళ్యాణము ఇంకా జాతరలాగా జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.